హాయ్ హాయ్ అండి. మీ ముందుకు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. నేనైతే ఆలు కీమా బాల్స్ ఇదైతే కొత్తగా తయారు చేస్తున్నాను. నేనైతే మెరీ టేస్టీగా ఉంటుందండి. చాలా 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 బాగుంటుంది. ఇట్లా తుంచితే అసలు ఎంత మెత్తగా ఉందో చూసారా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్దండి. చాలా చాలా బాగుంటుంది. ఇదైతే మెరీ టేస్టీగా ఉంటుందండి. నేనైతే ముందుగా బెడ్ ఇట్లా తీసుకొని ఇట్లా దరికుంటాయి కదా, ఇవి కోసేయాలండి. కోసేసి 4 పక్కల 4 కోసేయాలి. 4 పక్కల 4 కోసేసి దాన్ని పక్కన పెట్టుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత అవి పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఈ ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు కోసుకొని మిక్సీలో పట్టుకోవాలండి. మిక్సీలో వేసేయాలి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం చాలు. ఎందుకంటే ఓన్లీ టేస్ట్కే మనం వేసేది. దీన్ని ఓన్లీ టేస్ట్కేనండి మనం వేసేది. మిక్సీ పట్టేసి చూస్తే ఎట్లా అయింది అది పొడి పొడిగా. కరేట్ ముక్క, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు లైట్గా, అల్లం ముక్కలు చిన్న చిన్న కోసుకోవాలి. కొత్తిమీర సన్నగా కోసుకోవాలండి. ముందుగా ఇట్లా గిన్నె తీసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకోవాలండి. ఆలుగడ్డలో ఆ ఆలుగడ్డకు సంబంధించింది ఉడకబెట్టుకొని ఇట్లా చేసుకోవాలి దీన్ని. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దాంట్లో ఉల్లిగడ్డలు వేయాలి. ముందుగా మనం కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ అండి, కాయట ముక్కలు మనం కోసి పెట్టుకున్నాం కదా సన్నగా. ముందుగా మనం అట్లా అన్నీ వేసుకోవాలండి. కొత్తిమీర, పచ్చిమిరకాయలు, అల్లం ముక్కలు ముందుగా కోసుకొని అల్లం ముక్కలు అట్లా ఒక 5 నిమిషాలు 5 సెకండ్లు అట్లా ఉంచేసి మనం కొంచెం కారం వేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ వేసుకోవద్దు. పచ్చిమిరపకాయ వేసుకున్నాక ముందుగా మనం కొంచెం చాలు లైట్గా. ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఎక్కువ వద్దు, లైట్గా వేసుకోవాలండి. ఎంత కావాలంటే అంతే వేసుకోవాలి. దాంట్లో సరిపోయినంత, నాకైతే అది సరిపోయిందండి. ఉప్పు అండి, ఉప్పు వేసుకోవాలి కొంచెం లైట్గా. మనకి సరిపోయింది చూసుకుని వేసుకోవచ్చు. నాకైతే కొంచెం కారం తక్కువ అనిపించిందండి, అందుకే కొంచెం మళ్ళీ కారం వేసా సెకండ్. కొత్తిమీర వేసి ముందుగా మనం కోసి పెట్టుకున్నాక కొత్తిమీర వేసుకోవాలండి. కరివేపాకు, జీలకర్ర పొడి అండి, అది జీలకర్ర అండి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, కలిపేసుకోవాలండి. మనం వాటర్ పోయొద్దు. మనం ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని వేసుకున్నాం కదా, దాంట్లోనే కవర్ చేసుకోవాలి మనం మెత్తగా. మనం చపాతీ పిండి ఎట్లా చేస్తాం గట్టిగా, అట్లానే గట్టి చేయాలి. దాంట్లో ఉల్లిగడ్డలు వేసాం కదా మనం, కొంచెం ఉల్లిగడ్డలో వాటర్ వస్తుందిగా, అది ఆలుగడ్డ మిక్స్ అయిపోద్దండి. మనం వాటర్ పోయొద్దు అసలు. చూసారా ఎట్లా వచ్చిందో. చూడండి, మనం చపాతీ పిండి ఎట్లా చేసాం అట్లా వస్తుంది. ఇదైతే మంచిగా ఉండట్లు వచ్చేసింది. చూసారా, మనకి ఎంత కావాలంటే అట్లా తీసుకుని పెట్టుకోవచ్చు అని. పిల్లలు చాలా ఇష్టంగా తినేది. మనకు టైం పెట్టినా, మనకు కష్టమైనా సరే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇదైతే మనకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే చేయాలి కదా మనం, కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? చేతికి అంటట్లేదు చూసారా, అంత
చాలా బాగుంటుంది అదైతే. మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అండి, తక్కువ కావాలన్నా తక్కువ చేసుకోవచ్చు. ఒకసారి తింటే మనకి అర్థమైపోద్దండి, ఇంకొకసారి చేసుకోవాలనిపిస్తుంది మనకి. గోధుమ పిండి అండి ముందు గిన్నెలో పోసుకొని ఇట్లా కలిపేసుకోవాలండి గోధుమ పిండి. ఎందుకంటే మనం అది చేసాం కదా ఉండలు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మన మినపగుండ్లు పిండి ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు. నాకైతే సింపుల్ అయిపోద్దని ఇది ట్రై చేస్తాను నేనైతే. మళ్ళీ పొదుగు ఉంటుంది కదండి, ఇందాక మనం మిక్సీలో పట్టుకొని దాంట్లో ఒకసారి ఇట్లా వేసుకోవాలండి. ఇట్లా పిండిలో కలిపేసి అట్లా అది తీసుకెళ్ళి చూసారా కొంచెం పిండి అనేది దానికి అంటాలి. మనం ఎన్ని చేసుకున్నా అట్లా అన్ని చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదిగా నీకే ఆదుకున్నట్టు అనిపిస్తుంది నేను, కానీ నాకు ముందుగా ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసేయాలండి. మన పూర్ణాలు ఎట్లానో ఇది అంతే, కానీ దానికి బెల్లం శనగపప్పు అట్లా కావాలి. దీనికి అదేం అవసరం లేదు. ఆలుగడ్డలు, ఉప్పు, కారం, పచ్చిమిరకాయలు ఇంటి సరిపోద్ది, సింపుల్ అయిపోద్ది. మనకు కష్టం, పిల్లలు ఇష్టంగా తింటాదండి. చూస్తారా 5 అయినాయి ఇప్పటికైతే నాకు, ఎందుకంటే పిండి ఎక్కువ పట్టలేదు కానీ నాకు 5 సరిపోయినాయి అండి. నూనె కాగబెట్టుకోవాలి, నూనె కాగబెట్టుకున్న దాంట్లో వేసేయాలండి. వేసాక చూడండి ఎట్లా వేసాక అట్లా అయితే మనం ఎక్కువ ఎగనియొద్దు, నల్లగా అయినట్టు కావద్దు. నల్లగా అయినట్టు అయితే టేస్ట్ ఉండవు. అట్లా మనం కలుపుకోవాలి. ముందేగానే మనం కలిపితే ముక్కలు అది చిట్లు పోద్ది, ఆ ఉండ అనేది చిట్లు పోద్ది. అట్లా కావకూడదు అంటే మనం కొంచెం ఒక 5 సెకండ్లు అట్లా ఆగాలి. చూసారు ఎట్లా ఎగినాయి, పూర్ణాలు ఉన్నట్టే ఉన్నాయి. అట్లా తీసుకొని అది మనం అట్లా వేగాక తీసుకొని పక్కకు పెట్టేసుకుంటే సరిపోద్దండి. చూసారా అయిపోయినాయి. సపోర్ట్ చేయండి, ప్లీజ్ లైక్ ఇచ్చేయండి.